మెర్సీ ఫర్ నన్. ఇట్స్ ఎ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ పైన నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఐఎమ్ సూపర్ సాటిస్ఫైడ్ విత్ దిస్ వెబ్ సిరీస్. నాకైతే అదిరిపోయింది అనిపించింది. మనం ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అంటే చాలా మంది మన వీడియోస్ని బాగానే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు భయ్యా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని చూసేయండి చెప్తాను. ఇక ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ వెబ్ సిరీస్ స్టోరీ మ్యాటర్కి వస్తే నామ్ గీ సుక్ అనే గ్యాంగ్స్టర్ని ఎవరో చంపేస్తారు. అయితే నామ్ గీ సుక్ బ్రదర్ నామ్ గీ జూన్ ఆ చంపింది ఎవరో తెలుసుకొని వాళ్ళని లేపేయాలని ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత ఏమైందనేదే ఈ వెబ్ సిరీస్ బేసిక్ ప్లాట్. చూస్తే ఇదొక రెగ్యులర్ రివెంజ్ స్టోరీయే, బట్ నరేషన్ మాత్రం అదిరిపోయింది. నాకైతే నరేషన్ సూపర్గా అనిపించింది. ఆల్దో ప్లాట్ కొంచెం ప్రెడిక్టబుల్గానే అనిపించినా ఇట్స్ వెరీ ఇంటెన్స్, యాక్షన్ ప్యాక్డ్ అండ్ గ్రిప్పింగ్. అయితే బేస్ స్టోరీ థిన్ లైన్ అయినప్పటికీ ఎపిసోడ్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆ స్టోరీలో ఉండే అదర్ లేయర్స్ అన్ఫోల్డ్ అవుతూ ఉంటాయి అండ్ కొన్ని డీసెంట్ టర్న్స్ కూడా ఉంటాయి. ఇది మెయిన్లీ ఒక రివెంజ్ స్టోరీ అయినా ఇందులో పవర్ స్ట్రగుల్ అండ్ గ్యాంగ్ వార్స్ థీమ్స్ కూడా ఉంటాయి. ఈ వెబ్ సిరీస్లో టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఎపిసోడ్స్ తక్కువే అండ్ ఎపిసోడ్స్ లెంత్ కూడా తక్కువే. నాకైతే ఈ వెబ్ సిరీస్ ఎక్కడ బోరింగ్గా కానీ లాగింగ్గా కానీ అనిపించలేదు. స్క్రీన్ ప్లే అండ్ పేసింగ్ మంచి ఫ్లోలో ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ మెయిన్ యూఎస్పీ యాక్షన్ సీన్సే. అబ్బాబ్బాబ్బా ఏమన్నా యాక్షన్ సీన్స్ ఉన్నాయి అసలు. ఆల్మోస్ట్ ప్రతి ఎపిసోడ్లో మినిమం ఒక యాక్షన్ సీన్ అయితే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్స్ హ్యావ్ అట్లీస్ట్ 2 యాక్షన్ సీన్స్. అన్నీ అదిరిపోతాయి అండ్ సర్ప్రైజింగ్లీ ఏ యాక్షన్ సీన్ కూడా రిపీటేటివ్గా అనిపించలేదు నాకు. గీజూన్ భయ్య చేసే యాక్షన్ సీన్స్ అయితే మామూలుగా ఉండవు. ఎపిసోడ్ 4లో ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది, అబ్బా అదిరిపోద్ది అదైతే. గీజూన్ వే ఆఫ్ ఫైటింగ్ కానీ యాటిట్యూడ్ అండ్ స్వాగ్ కానీ సూపర్గా ఉంటాయి యాక్షన్ సీన్స్లో. యాక్షన్ సీన్స్ ఆర్ వెరీ వెల్ ప్రెజెంటెడ్, దే ఆర్ బ్రూటల్ అండ్ ఇంటెన్స్ ఆల్సో. ఐ లవ్డ్ ద ఇంటెన్సిటీ ఇన్ ద యాక్షన్ సీన్స్. గీజూన్ భయ్య కొడుతుంటే నిజంగా బాధేస్తున్నాడేమో అన్నట్టు అనిపించింది నాకైతే. రైటింగ్స్ అండ్ డైలాగ్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. కన్వర్జేషన్స్ బిట్వీన్ ద క్యారెక్టర్స్ కానీ హై ఇచ్చే డైలాగ్స్ ఆర్ సీన్స్ కానీ అన్నిటిని బాగా రాసుకుని ప్రెజెంట్ చేశారు. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాస్ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. క్యారెక్టర్ డెవలప్మెంట్ సూపర్గా ఏం లేదు కానీ ఒక యాక్షన్ థ్రిల్లర్కి సరిపడేలా ఉంది మరి. మ్యూజిక్ వాస్ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ గుడ్. పర్ఫార్మెన్సెస్ అందరివి బాగున్నాయి. సో దట్స్ ఇట్ అండి. నాకైతే ఈ వెబ్ సిరీస్ సూపర్గా అనిపించింది. మీరు యాక్షన్ థ్రిల్లర్స్ ఫ్యాన్ అయితే డెఫినెట్లీ ఈ వీకెండ్లో ఈ వెబ్ సిరీస్ని ట్రై చేయండి. ఇట్స్ అ మస్ట్ వాచ్ ఫర్ యాక్షన్ లవర్స్. ఇది ఒక లిమిటెడ్ వెబ్ సిరీస్ అండ్ ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. కొన్ని 18+ డైలాగ్స్ అయితే ఉన్నాయి అండ్ బ్రూటల్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. అవి ఓకే అంటే ఇది ఫ్యామిలీ వాచే. మరి ఈ వెబ్ సిరీస్ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.